వెల్కమ్ టు ది లియో. గత కొద్ది రోజుల నుంచి జగన్మోహన్ రెడ్డి అనుకో అంటే జగన్మోహన్ రెడ్డి అనుకూల పత్రికలు కానివ్వండి, సాక్షి కానివ్వండి, వైసీపీ సోషల్ మీడియాలో కానివ్వండి ఒక విష ప్రచారానికైతే తెరదీశారు. అదే విద్యుత్ ఛార్జీల పెంపు. కూటమి ప్రభుత్వం సాధారణ ప్రజల మీద విద్యుత్ భారాన్ని మోపుతుంది. దాదాపుగా 15,000 కోట్ల భారాన్ని రాష్ట్ర ప్రజల నెత్తి మీద చంద్రబాబు నాయుడు వేస్తున్నాడు. ఇదేనా సంపద సృష్టించడం, ఇదేనా విజనరీ అంటే అని చెప్పి రకరకాల కథనాలు సాక్షి పత్రికల్లో రాస్తున్నారు. అయితే కూటమి ప్రభుత్వం ఒక విషయం స్పష్టంగా చేసింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ₹1 కూడా పెంచలేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఆమోదం చేసుకుని సంతకాలు పెట్టి ఓకే చేసుకుని వెళ్ళాడో వాటిని ఇంప్లిమెంట్ చేస్తున్నారు తప్ప ₹1 కూడా పెంచలేదు. మీకు గుర్తుండే ఉంటుంది ట్రూ అప్ ఛార్జీలు అని మనం ఎవరి కాలంలో అన్నాం? జగన్మోహన్ రెడ్డి కాలంలో అన్నాం. అలాగే PFFCA ఛార్జీలను FFCA ఛార్జీలని ఏదో రకరకాల ఛార్జీలు జగన్మోహన్ రెడ్డి వసూలు చేశాడు. విచిత్రం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గతంలో విద్యుత్ ఛార్జీలు పెరిగినాయని అనేక పథకాలకు అనర్హులుగా ప్రకటించారు. చాలామంది కరెంటు బిల్లు ఎక్కువ వస్తే ఏం చేశారు, లేదా యూనిట్లు ఎక్కువ కాదు ఏం చేశారంటే వాళ్ళని పథకాలకు అనర్హులుగా ప్రకటించారు. ప్రజలు అనేది ఏంటి, నువ్వు విద్యుత్ ఛార్జీలు పెంచేసి 500 బిల్లు దాటితే లేదా 1000 బిల్లు దాటితే మీకు పథకాలు రావు అంటే అది ఎంతవరకు సమంజసం? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి నోరు మెదపలా. పైగా జగన్మోహన్ రెడ్డి ఒకటి స్పష్టంగా చెప్పాలి, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీల పెంపుకు ఆమోదం తెలుపుతూ ఏదైనా సంతకాలు చేసిందా, లేదా విద్యుత్ ఛార్జీల పెంపు కోసం డిస్కీములు ఏమైనా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిపాదనలు పెట్టాయా? జగన్మోహన్ రెడ్డి హయాంలో 2022-23 కాలంలో 2 సార్లు విద్యుత్ ఛార్జీల పెంపు కోసం ఈసీఆర్కి డిస్కీములు ప్రతిపాదనలు పంపితే దాన్ని ఓకే చేశారు. దాదాపు ఒక 11,000 కోట్ల రూపాయలు. 2023 చివరిలో ఒకసారి మళ్ళీ డిస్కీములకి మళ్ళొక 12,500 కోట్ల రూపాయలకి సంబంధించి ప్రతిపాదనలు పంపితే అప్పుడు కూడా ఈసీఆర్కి పంపితే అప్పుడు కూడా ఓకే చేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఏం చేశాడంటే ఎన్నికల దగ్గర పడుతున్న సమయంలో ఈ 2వసారి పెంచిన భారాన్ని ప్రజల నెత్తి మీద వేస్తే ఆల్రెడీ ఎప్పటికీ ఒక డజన్ సార్లు పెంచారని ప్రజల్లో ఉంది. ఇప్పుడు ఎన్నికల సమయంలో ఈ భారం మోపితే మళ్ళీ అది ఎన్నికల్లో యాంటీ అవుతుందనే ఉద్దేశంతో చివరి 2-3 నెలల్లో దాన్ని హోల్డ్ చేశాడు. వాస్తవానికి ఈ కూటమి ప్రభుత్వం రాకముందే అది ఇంప్లిమెంట్ జరగాలి. కానీ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు రిస్క్ తీసుకోవడం ఇష్టం లేక దాన్ని టెంపరీగా హోల్డ్ చేశాడు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కాబట్టి జగన్మోహన్ రెడ్డి వచ్చాకైనా దాన్ని ఇంప్లిమెంట్ చేయడం ఖాయం. ఆల్రెడీ అంతకుముందు 11,000 కోట్లు ఇంప్లిమెంట్ జరిగిపోయింది. ప్రజల నుంచి 11,000 కోట్లు పీకేశారు. తర్వాత 12,000 కోట్లకు వచ్చినటువంటి ప్రతిపాదనలే జగన్మోహన్ రెడ్డి హోల్డ్ చేశాడు. కూటమి ప్రభుత్వం ఏం చేసింది, ఆ జగన్మోహన్ రెడ్డి సిద్ధం చేసి సంతకాలు పెట్టిన కాగితాలను ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసింది. ఆల్రెడీ ఇది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకున్న డెసిషన్ కానే కాదు. జగన్మోహన్ రెడ్డికి దమ్ముంటే చెప్పాలా, లేదు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే డిస్కీములు ఈసీఆర్కి ప్రతిపాదనలు పంపాయి, అప్పుడు ఇవన్నీ కూడా ఆమోదించారు, దీంట్లో కూటమి పాత్ర ఉందని జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా చెప్పేద్దామంటే చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు, నేను వేయలేదు కదా మీరు వేసారు అంటాడు. నువ్వు ఎందుకు వేయలేదు, ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కాబట్టి ఇలా. నిజంగా నీకు వేసే ఉద్దేశమే లేకపోతే ప్రతిపాదనలు ఎందుకు పంపాలి, ఎందుకు దాన్ని ఓకే చేయించాలి? అంతకుముందు 11,000 కోట్ల భారాన్ని ప్రజల మీద ఎందుకు తీసుకోవాలి ట్రూ అప్ ఛార్జీలు? ఇక్కడ చంద్రబాబు గారు కానీ కూటమి ప్రభుత్వం కానీ చాలా స్పష్టంగా చెప్పింది, ఈ ప్రభుత్వం ₹1 కూడా ₹1 కూడా ప్రజల నెత్తి మీద భారం మోపాలనే నిర్ణయాన్ని ఎక్కడా తీసుకోలేదు. జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని మాత్రమే ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు అంటే దానికి ఒక రీజన్ ఉంది. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి డిస్కీములను అప్పుల్లో కూర్చేశాడు, మొత్తాన్ని అప్పుల్లో కూరుకుపోయింది. అది తేరుకోవాలంటే అంత ఆషామాషిగా తేరుకునే వ్యవహారం కాదు. చంద్రబాబు గారు చెప్పినట్టుగా ఒకవేళ ఆయన వచ్చాక ఏదైనా కొత్త నిర్ణయం తీసుకుని ఇదిగో ఈ రోజు నుంచి మనం ఛార్జీలు పెంచుతున్నాం, ఇదిగో ఇంతంత పెంచుతున్నామని కూటమి ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే అప్పుడు మనం ప్రశ్నించినా తప్పులేదు. అదేంటి చంద్రబాబు గారు రేట్లు పెంచనన్నారు కదా, పెంచారు అని. ఇది కూటమి ప్రభుత్వం నిర్ణయం కాదు కదా. ఆ రోజు నువ్వు ఏ ఉద్దేశం, ప్రజల నెత్తి మీద భారం వేయాలని నువ్వు డిస్కీములతో పెంపుకు ఆమోదం తెలిపించావా, లేదా తగ్గించాలని ఆమోదం తెలిపావా? ఒకవేళ జగన్మోహన్ రెడ్డి దిగిపోయే ముందు ప్రజల నెత్తి మీద భారం తగ్గించాలని ఏదైనా నిర్ణయం తీసుకుని ఉంటే దాన్ని కూటమి ప్రభుత్వం అమలు చేయకపోతే తప్పు. అదేంటి జగన్మోహన్ రెడ్డి తగ్గించాలనుకున్నాడు మీరు పెంచుతున్నారంటే అడగొచ్చు. అసలు పెంచాలని నిర్ణయం తీసుకుందా నువ్వు కదా. ఆల్రెడీ 11,000 కోట్లు అప్పటికే ఒక 2 ఏళ్లలో 11,000 కోట్లు పీకేసావు కదా ప్రజల నెత్తి నుంచి. మరి ఇప్పుడు చంద్రబాబు గారి పైగా తాను పిలుపునిచ్చేసి తాను మాత్రం పెళ్లిళ్ళు ఫంక్షన్లకి తిరుగుతున్నాడు. వాస్తవానికి నిన్న ఏదైతే జగన్మోహన్ రెడ్డి విద్యుత్ ఛార్జీల పెంపుకు సంబంధించి ఎక్కడికక్కడ ఆందోళనలకు పిలుపునిచ్చాడో అవన్నీ కూడా విఫలమైంది. ఎందుకంటే ఎవరు సపోర్ట్ చేయలే. ఎందుకు సపోర్ట్ చేయలేదంటే వాళ్ళ అధినాయకుడే బయటికి రాలా. ఇప్పుడు ఆందోళనకు ఒక అధ్యక్షుడు ఆందోళనకు పిలిపించినప్పుడు తాను మాత్రం ఆందోళనలో పాల్గొనడా?
కీలక నేతలు, వైసీపీకి చెందినటువంటి అనేక మంది కీలక నేతలు ఈ ఆందోళనకు దూరంగా ఉన్నారు. ఎందుకంటే ప్రజలకు కూడా తెలుసు ఈ పీపీఎల్ ట్రూ అప్ ఛార్జీలు ఏదైతే ఈ భారం ఉందో ఇది జగన్మోహన్ రెడ్డి పెంపిన భారమే. ఇప్పుడు పాత బిల్లులు, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ దీనికి సంబంధించిన ఓల్డ్ బిల్స్ కూడా ప్రూఫ్లుగా పెడుతుంది. గత హయాంలో ఉన్నటువంటి ఎఫ్సిసిఏ ఛార్జీలను లేకపోతే ట్రూ అప్ ఛార్జీలు ఏదో రకరకాల ఛార్జీలు వసూలు చేశాడు. ఇవన్నీ ఎవరి హయాంలో మొదలైన ఛార్జీలు? జగన్మోహన్ రెడ్డి హయాంలో. కూటమి ప్రభుత్వం ఇంకోటి కూడా చెప్పింది, వచ్చే ఏడాది నుంచి ఇప్పుడు పెంచుతున్నటువంటి భారం తగ్గిపోద్ది. మళ్ళీ ఒక ఏడాది మాత్రమే ఈ భారం అనేది, అది కూడా జగన్మోహన్ రెడ్డి పెంచాలి అనుకున్న భారం మొదటి ఏడాది వరకు మాత్రమే ఉంటుంది. ఆ తరువాత ఈ అడిషనల్గా వచ్చినటువంటి భారం అనేది తగ్గిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 500 రూపాయలు కరెంట్ బిల్ వచ్చేవారికి ఒక 50 రూపాయలు పెరిగింది అనుకోండి. ఇప్పుడు వచ్చే ఏడాది నుంచి ఆ పెరిగిన 50 రూపాయలు అయితే రాదు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. ఎందుకని ఇప్పుడు తీసుకోవాల్సి వస్తుందంటే డిస్కీములు కొద్దిగా నష్టాల్లో ఉన్నాయి. దానికి తోడుగాను జగన్మోహన్ రెడ్డి ఒక టైం పీరియడ్లో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నాడు. కేవలం ఎన్నికలు వచ్చాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి దీన్ని ఆపాడు తప్ప, లేకపోతే అంతకు 2 పెంచేవాడు ఈ పాటికి ఇంకో 2 సార్లు డెసిషన్ తీసుకున్నాడు. ఎందుకంటే 2022-23లో జగన్మోహన్ రెడ్డి 2 సార్లు డెసిషన్ తీసుకున్నాడు. 2 సార్లు డిస్కీమ్లో ఈసీఆర్కి ప్రతిపాదనలు పంపాయి. 2 సార్లు కూడా ఆమోదం తెలిపారు. ఆ 11,000 కోట్లు ఆల్రెడీ మన నుంచి పీకేశారు. ఈ 12,000 కోట్ల రూపాయల ప్రతిపాదనలు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయమే. ఆ రోజు ప్రజల నెత్తి మీద భారం మోపాలనే కదా నువ్వు తీసుకుంది నిర్ణయం. సరే, రాష్ట్రం మంచి కూర తీసుకున్నావా లేదా ఇంకోటి కూర తీసుకున్నావా అని పక్కన పెడితే, నువ్వు ఆ రోజు విద్యుత్ ఛార్జీలు పెంచాలని నిర్ణయం అయితే తీసుకున్నావు కదా. మరి ఆ తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తే తప్పేంటి? అదే సంక్షేమ పథకం అయితే ఒప్పుకుందువా నువ్వు? ఫర్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి ఒక సంక్షేమ పథకాన్ని సిద్ధం చేసి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ఆపేసింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు, అదిగో నేను ఆ రోజు పలానా సంక్షేమ పథకాన్ని మొత్తం రెడీ చేసి పెట్టాను, ఎన్నికలు వచ్చినాయి కాబట్టి నేను ఆగాను, చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఆ సంక్షేమ పథకాన్ని తీసేసి ప్రజల నోట్లో మట్టి కొట్టాడని చెప్పి విమర్శలు చేతురు. కానీ ఇది భారం అయ్యేటప్పటికి ఏమంటున్నాడు, తూచి నాకు సంబంధం లేదు, కూటమి ప్రభుత్వమే చేసింది అంటున్నాడు. అంటే మంచి అయితేనేమో జగన్మోహన్ రెడ్డి ఖాతాలో వేసుకుందురు, ఇది కొద్దో గొప్ప ప్రజల్లో వ్యతిరేకత వచ్చే అంశం కాబట్టి, ప్రజలకు భారం కలిగించే అంశం కాబట్టి నాకేమీ సంబంధం లేదు, ఇదంతా చంద్రబాబు నాయుడుది. అందుకే కదా జగన్మోహన్ రెడ్డి 2 నాలుకల ధోరణి. ప్రతిసారి మనం జగన్మోహన్ రెడ్డి 2 నాలుకల ధోరణి ఎందుకంటాం? మంచి అయితే జగన్మోహన్ రెడ్డి తీసేసుకుందుడు, అది మాత్రం జగన్మోహన్ రెడ్డి మాట్లాడు. చెడైతే మాత్రం కూటమి ప్రభుత్వానికి అంటగట్టేటు. ఈరోజు మళ్ళీ ఒకసారి కూటమి ప్రభుత్వం స్పష్టంగా చెప్తుంది, ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కానే కాదు, ఒక్క పైసా కూడా పెంచాలని ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకుని సిద్ధం చేసినటువంటి దీన్నే ఈరోజు డిస్కీములు అమలు చేశాయి తప్ప ఇందులో ఎటువంటి ఇబ్బంది లేదు. రెండోది, ఇది పూర్తికాలం కొనసాగేది అంతకంటే కాదు. చాలా స్పష్టంగా చెప్పారు, ఒక ఏడాది మాత్రమే, కేవలం ఒక ఏడాది మాత్రమే ఉంటుంది. అంటే 2025 డిసెంబర్తో నాకు తెలిసి దాదాపుగా ఇది అయిపోద్ది. ఆ తర్వాత నుంచి విద్యుత్ భారం ఉండదు. అప్పుడు కావాలంటే కూటమి ప్రభుత్వం తీసుకుంటే అప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వానికే నష్టం, అది వేరే విషయం. ఇప్పుడు తీసుకున్నది మాత్రం కూటమి ప్రభుత్వం నిర్ణయం కానే కాదు, జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం. జగన్మోహన్ రెడ్డి ఇలాగా ధర్నాలకి, బంధులకి, వీటికి, రాష్ట్రోకోలకి పిలుపునిచ్చేసి తాను మాత్రం పెళ్ళిళ్ళకి, పేరంటాలకి తిరిగేస్తున్నాడు. సరే, తాను జగన్మోహన్ రెడ్డి ఫంక్షన్కి వెళ్ళడం తప్పని నేను చెప్పట్లా. నీ నాయకులందరినీ నువ్వు బయటికి రమ్మన్నప్పుడు నువ్వెందుకు బయటికి రావు జగన్మోహన్ రెడ్డి? నువ్వెందుకు తాడేపల్లి ప్యాలెస్లోనో బెంగళూరు ప్యాలెస్లోనో ఎందుకు ఉండాలా? మీ వైసీపీ కీలక నేతలు ఎవరైతే రాష్ట్రాయి నేతలు ఉన్నారో, మాజీ మంత్రులు ఉన్నారో, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారో, ఎందుకు ఈరోజు నువ్వు ఇచ్చినటువంటి పిలుపులో పాల్గొనలా? ఎందుకు ఈరోజు నువ్వు చేసినటువంటి కార్యక్రమాలు ఫెయిల్ అయ్యాయి? ప్రజలు కూడా దాన్ని స్వాగతించలా. నిజంగా ప్రజలకి గానా నష్టం జరుగుంటే ప్రజలే అందులో పాల్గొందరు. ఈరోజు ఎందుకు రాలేదు, వైసీపీ కార్యకర్తలే ఎందుకు రాలేదు అంటే ఈ జరిగిందంతా కూడా వాళ్ళందరికీ కూడా తెలుసు. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి రాజకీయం కోసం మాత్రమే ఈ విద్యుత్ ఛార్జీల పెంపు భారాన్ని చంద్రబాబు నెత్తి మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ కూటమి ప్రభుత్వం ఒక్క పైసా కూడా పెంచడానికి నిర్ణయం తీసుకోలేదు. కేబినెట్లో దీని మీద చర్చ జరగలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత డిస్కీమ్లో ఈసీఆర్కి ఎటువంటి పెంపు ప్రతిపాదనలు పంపలేదు, ఈసీఆర్ ఎటువంటి ఆమోదాలు ఇవ్వలేదు. ఇది మాత్రం స్పష్టం. జగన్మోహన్ రెడ్డి ఎన్నికలు వస్తున్నాయని హోల్డ్ చేసినటువంటి విధానమే ఇప్పుడు కొనసాగుతుంది. ఆ రోజు ఎందుకు ఆగాడు అంటే ప్రజల్లో వ్యతిరేకత వస్తే ఎన్నికల్లో ఇబ్బంది అవుతుందని జగన్మోహన్ రెడ్డి ఆపాడు తప్ప ఈ భారం మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి ప్రజల మీద రుద్దాలని నిర్ణయించుకున్న భారమే. ఒకవేళ నిజంగా ప్రజలు వ్యతిరేకించాలంటే జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించాలి. ఎందుకంటే ఆ రోజు మా నెత్తి మీద భారం రుద్దాలని చెప్పి నువ్వు అన్నీ సిద్ధం చేసి ఎందుకు వెళ్ళావని చెప్పి జగన్మోహన్ రెడ్డిని విమర్శించాలా. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ రోజు నువ్వే రేట్లు తగ్గిస్తానని ఒక నిర్ణయం తీసుకుని ఉండొచ్చు కదా. అప్పటి వరకు ఉన్న రేట్లు మొత్తం నేను తగ్గించేస్తానని ఒక నిర్ణయం తీసుకుని ఉండొచ్చు కదా. ఏమో కూటమి ప్రభుత్వం దాన్ని ఇంప్లిమెంట్ చేసినేమో.
కాబట్టి ఇప్పుడు జరిగినటువంటి విద్యుత్ పెంపు భారం అంతా కూడా వైసీపీ హయాంలో తీసుకున్నదే తప్ప కూటమి ప్రభుత్వంలో తీసుకున్నది కానే కాదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.